కాకినాడ జిల్లా రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతున్నాయో అర్థం కాని పరిస్థితి. గతంలో కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జనసేన కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ మధ్య పచ్చగడ్డి వేయకున్నా బగ్గుమనేది. ఇప్పటికీ ఇద్దరు మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కర్రి పద్మశ్రీని ఈ ఇద్దరు నేతలు టార్గెట్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా కాకినాడలో జరుగుతున్న అనేక కార్యక్రమాలకు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీని పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఇది రచ్చరచ్చగా మారింది. టీడీపీ జనసేన అధినేతల వరకు ఈ వివాదం వెళ్ళింది. అసలు కాకినాడలో ఇన్ని అధికార కేంద్రాలు ఎందుకు తయారయ్యాయి? రెండు పార్టీల బాసులు పట్టించుకోవడం లేదా? ఇప్పుడు కాకినాడలో ఈ టాపిక్ టాక్ ఆఫ్ ది సిటీగా మారిందా? కాకినాడ జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు చల్లారడం లేదు. కూటమి పార్టీ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వనమాడి కొండబాబు నేతలెవరిని పట్టించుకోవడం లేదు. దీంతో ఆయనకు ఓ పక్క ఇంటి పోరు, మరో పక్క జనసేన ఎంపీతో వివాదం నడుస్తోంది. ఈ ఇద్దరు నేతలు ఏ కార్యక్రమానికి కలిసి వెళ్లడం లేదు. ఒకవేళ ఇద్దరు ఒక వేదిక పంచుకున్నారంటే చాలు గొడవ జరగాల్సిందే. 2 రోజుల క్రితం ఇలాగే జరిగింది. కాకినాడకు చెందిన 4 మత్స్యకారులు వేటకు వెళ్లి దారి తప్పి శ్రీలంక వెళ్లిపోయారు. అక్కడ ప్రభుత్వం వారిని అరెస్టు చేసి జైలుకు పంపింది. వారిని విడిపించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కృషి చేశారు. అయితే తాను అక్కడ అధికారులతో మాట్లాడి విడిపించానని, ఇది ఓ రికార్డని ఎంపీ ఉదయ శ్రీనివాస్ ప్రకటించారు. ఆ తర్వాత వారికి స్వాగతం పలికేందుకు, సత్కారం చేసేందుకు ఎంపీ ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మరో ఎమ్మెల్సీ రాజశేఖర్ తదితరులు వెళ్లారు. అంతవరకు బాగానే ఉంది. మత్స్యకారులు రాగానే వారికి సత్కారం చేసే విషయంలో పద్మశ్రీని పక్కకు నెట్టేశారు. ఆమె స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. అయితే ఆమెను ఎమ్మెల్యే పక్కకి తప్పించారా లేక ఎంపీ గెంటేశారా అన్నది మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు. ఎమ్మెల్సీ మాత్రం ఎమ్మెల్యే తనను నెట్టేశారని చెప్పారు. మత్స్యకారులకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రాజశేఖర్ స్వీట్లు తినిపించారు. కానీ ఆ పక్కనే ఉన్న ఎమ్మెల్సీ పద్మశ్రీని మాత్రం పిలవలేదు. కొందరు పద్మశ్రీ అనుచరులు ఎమ్మెల్సీ ఇక్కడ ఉన్నారు అని సూచించినప్పటికీ ఎంపీ, ఎమ్మెల్యే ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఆమె కార్యక్రమానికి వచ్చారని కూడా వారు గుర్తించలేదు. దీంతో ఆమె అలిగారు. వారి అనుచరులు కేకలు వేశారు. పక్కకి వెళ్లిపోయారు. అయినా ఎవరూ పిలవలేదు. ఇది ఘోర పరాభవంగా ఆమె భావిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కర్రి పద్మశ్రీని ఎమ్మెల్సీగా పెద్దల సభకు పంపించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో కర్రి పద్మశ్రీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎప్పుడైతే ఆమె తెలుగుదేశం పార్టీలో చేరిపోయారో అప్పటి నుంచే కాకినాడలో ఎమ్మెల్యే కొండబాబు వర్సెస్ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీగా సీన్ మారిపోయింది. తనకు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ఎక్కడ పోటీ కావద్దని ఎమ్మెల్యే జాగ్రత్త పడుతున్నారు. అందుకే ఆమెను కాకినాడలో జరిగే ఏ సమావేశానికి పిలవడం లేదు. అంతేకాదు, ఒకవేళ ఆమె సమావేశానికి వచ్చినా ఇలా అవమానిస్తున్నారనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి కర్రి పద్మశ్రీ మత్స్యకార సామాజిక వర్గానికి చెందినవారు. మత్స్యకార ఎమ్మెల్సీని పక్కన పెట్టి మరో వర్గం నాయకులతో ఎమ్మెల్యే ప్రోగ్రాం చేయించారని ఆరోపణలొస్తున్నాయి. అయితే ఎమ్మెల్సీ అనుచరులు నేరుగా పవన్ కళ్యాణ్కు ఎక్స్ ఖాతాలో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పార్టీ అధినేతతో తాను మాట్లాడుతా అని ఎమ్మెల్సీ కూడా చెప్పారు. ఇప్పుడు ఇది పెద్ద రాద్ధాంతమైంది. అంతకు ముందు ఎమ్మెల్యే కొండబాబుకు ఎంపీ ఉదయ శ్రీనివాస్ మధ్య ఆధిపత్య పోరు సాగింది. తాజాగా ఎమ్మెల్యేకు మరో శత్రువు తయారైనట్టుగా పద్మశ్రీ తెరపైకొచ్చారు. ఆమెది, ఎమ్మెల్యేది ఒకటే సామాజిక వర్గం. దీంతో తన సామాజిక వర్గం వారు తనని కాదని ఆమె వెంట వెళతారని అభద్రతా భావం ఎమ్మెల్యేలో నెలకొందని పద్మశ్రీ అనుచరులు చెబుతున్నారు. అదేవిధంగా తన సోదరుడి కుమారుడు ఉమాశంకర్ కూడా వ్యతిరేకంగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో పద్మశ్రీకి ప్రాధాన్యత పెరిగితే తాను కిందకి పోతానన్న భయం ఎమ్మెల్యేల్లో ఉందని ఉమాశంకర్ అనుచరులు చెబుతున్నారు. దీంతో పాటు ఎమ్మెల్సీ పద్మశ్రీతో ఎంపీ ఉదయ శ్రీనివాస్తో 2 వైపులా పోరాటం చేసే పరిస్థితి ఎమ్మెల్యే కొండబాబుకు తయారైంది. ఇప్పటికే ఆయనపైన టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. అయితే ఎంపీ ఉదయ శ్రీనివాస్ తనకు ప్రధాన శత్రువైన ఎమ్మెల్యే కొండబాబును టార్గెట్ చేసేందుకు పద్మశ్రీని పక్కకి జరిపించారా, ఈ నెపం కొండబాబు పైకి పోతుందని భావించారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఉదయ శ్రీనివాస్ ఏదైనా ఉంటే నేరుగా ఫైట్ చేస్తారు అని పేరుంది. దీంతో మత్స్యకారుల వద్ద జరిగిన వివాదంలో ఉదయ శ్రీనివాస్ ఎలాంటి పాత్ర పోషించారు అన్నదానిపై కూడా జన సైనికులు ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా ఓ మహిళా ఎమ్మెల్సీని పక్కకి గెంటేసి వారి అనుచరులను దగ్గరికి రానివ్వకుండా ఎంపీ, ఎమ్మెల్యే కార్యక్రమం చేశారనే టాక్ వినిపిస్తోంది. ఎలాంటి పదవులు లేని వారితో కూడా ఈ కార్యక్రమాలు జరిపించారు. ఈ సంఘటనతో పద్మశ్రీ ఏం చేస్తారు,
తెర ముందుకు వచ్చి పోరాటం చేస్తారా, టీడీపీ ప్రతిష్ట పెరిగేలా కృషి చేస్తారా అంటూ చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఆమె ఉదయ్ శ్రీనివాస్ కొండబాబు కంటే సామాజిక ఉద్యమాలలో సీనియర్. మత్స్యకార సంక్షేమ సంఘానికి సంబంధించి జాతీయ అధ్యక్షులుగా, రాష్ట్ర మహిళా అధ్యక్షులుగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉంది. వీరందరితో సమావేశమై టీడీపీకి అనుకూలంగా బీజేపీ పొత్తుతో ముందుకెళ్లే విధంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. జైలు నుంచి వచ్చిన మత్స్యకారులకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇంత వివాదానికి దారితీసింది. సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. దీనిపై రెండు పార్టీల నేతలు స్పందించాల్సిన అవసరం ఉందని రెండు పార్టీల కార్యకర్తలు సూచిస్తున్నారు. 2-3 వారాల్లో జిల్లాకు వచ్చే పవన్ కళ్యాణ్ దీనిపై స్పందిస్తారని, తాము కలుస్తామని మత్స్యకార నాయకులు చెబుతున్నారు.